కోయండి మేడం, కోయండి. కోస్తున్నారా? రే అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి మేడం. ఎవరికి పెట్టాలబ్బా? కేక్ ఎదిరా? బర్త్డే నాది, పార్టీ వీళ్ళది. మేడం ఆగస్ట్ 15 మా స్కూల్లో ఎన్ని గేమ్స్ పెట్టినారో మీకు తెలుసా? ఓహో, ఆగస్ట్ 15 అయిపోయి చాలా రోజులు అయింది కదరా. ఇప్పుడు నీకు అదేంటి గుర్తొచ్చినట్లు? మేడం మీరు కూడా అన్ని గేమ్స్ మనకి పెట్టచ్చు కదా. అబ్బా ప్లీజ్ మేడం. మేడం పెట్టండి మేడం. ఏం గేమ్స్ పెట్టాలరా? అయినా ట్యూషన్ లో గేమ్స్ ఏంటి? బాబా సర్లే అరచకండి. ఈ ఖర్చు మీ కళ్ళ కట్టి తిప్పి వదిలేస్తాను. మీరు ఎవరినైతే పట్టుకుంటారో వాళ్ళు అవుట్. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తారు? మేడం నేను. కాదు నేను. ఎవరో ఒకరు. సువిక్షను ఒక ఆట ఆడిద్దాం. ఓకే ఇక్కడ. అమ్మో ఐడియా. అమ్మో ఐడియా. నేను టీచర్నే. అయ్యో సారీ మేడం. నువ్వే దొంగ. అమ్మో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ టైంలో పేరెంట్స్ వస్తే ఇంకంతే. ఇంకా ఆడింది చాలు, ట్యూషన్ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళండి. ద నెక్స్ట్ డే. రే ఈరోజు స్లిప్ టెస్ట్ పెడతాను, అందరు రెడీనా? అందరు పేపర్స్ తీసుకోండి. మీకు ఏం వస్తే అది రాయండి. నువ్వేమైనా చిన్నపిల్లడా వారా ఏబిసిడీలు రాయనికి? నాకు ఒక్కటే వచ్చురా. అయితే నేను 1 2 3లు రాస్తా. నేనేం రాయాలి మేడం? బొమ్మేస్తే పోలే. టీచర్ని చూసి బొమ్మేస్తున్నావా? గట్టిగా అరచకండి, మీరు వేసుకోండి. ఓకే. సువి నా కళ్ళు గీసేకి రావట్లేదే. 2 సినిమాలు పెట్టే అంతే. సువి నాకు చూపియే. చూసుకో. నాకు కళ్ళ గీసేకి రావట్లేదే. ఒక పెద్ద సినిమా పెట్టే సరిపోతాది. ఏందా సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి? మేడం వీళ్ళు కావాలంటే నువ్వు వేసుకోరా. ఓకేరా. పునీత్ పేపర్లు అందరూ కలెక్ట్ చేయి. ఓకే మేడం. అబ్బా మేడం షాక్ ఏంటంటే అది నా పేపర్. కాదే బాబు, అది నాదంటుంది. కాదు నాది. మీ ఇద్దరిది కాదు, నాది. అయ్యో మేడం పడిపోయింది. అయ్యో మేడం. మేడం మనం వేసిన బొమ్మలు చూసి ఆనందం తట్టుకోలేకపోతుంది. ఎవరు ఈ బొమ్మ వేసి దానిపై నా పేరు రాసింది? నేనే మేడం. ఎట్లుంది? కాదు మేడం నేను. నీకు తలకాయ వేయడం నేర్పింది నేనే కదే. అబ్బా ముక్కలే చెప్పింది ఎవరు? నేను. అప్పుడే మీరు వేశారు. మీరు చేతులు వేయడం మర్చిపోయారని చెప్పింది నేను. అబ్బా ఆపండ్రా, నా డయాగ్రామ్ వేస్తారా? ఆ స్టిక్ ఏది? సువి ఏంట్రా? మేడం మనల్ని నిన్న కొట్టింది కదా, రివెంజ్ తీసుకుందాం. అది ఎలారా? ఇదిగా ఈ ఫెవికాల్ సోఫా మీద వేద్దాం. మేడం వస్తానే కూర్చుంటుంది, అయిపోయి ఇంకా సినిమా చూస్తూ కూర్చోడమే. సరే ఓకే పద సువి. పద. వస్తుంది రా. అవును కూర్చుంటుంది. ఏంది మిషన్ పాస్డ్ రా? ఏమైందిరా?
ఇలా కాదు మిమ్మల్ని. ఒరే నాకు ఫెవికాల్ వేస్తారా మిమ్మల్ని? రేపు మీ పేరెంట్స్ ని పిలుచుకొని రండి, మీ పేరెంట్స్ తోనే మీ తోలు తీపిస్తా. ఒరే పునీత్, ఇదంతా నీ వల్లే. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నాకు భయంగా ఉంది, మా నాన్నమ్మ వాంచేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈసారికి క్షమిస్తున్నా, ఇంకోసారి ఇలా చేశారో. ఓకే, అందరు హోంవర్క్ చేసుకోండి. ఇంకా మేడం రాలేదు కదరా, ఎవరైనా ఏదైనా ఒక కథ చెప్పండి. నేను చెప్తా. ఒక పెద్ద అడవిలో ఏం జరిగింది అడవిలో? అడవిలో చెప్పు. టెన్షన్ తో చచ్చిపోయేటట్టున్నాం. చెప్తున్నానే, ఒక అడవిలో. చెప్పు కొరత చెప్పను పో. అబ్బా చెప్పు సువి. అడవిలో చెట్టు కింద నేను కొడితే చెప్పను. నువ్వు చెప్పే. ఆ చెట్టు కింద ఒక పెద్ద దయ్యం. అమ్మో, నాకు భయం వేస్తుంది. నాకు కూడా. మీరు ఆపండ్రా బాబు, ఇంట్రెస్టింగ్ గా ఉంది నువ్వు చెప్పే. ఆ దయ్యం ఎవరో తెలుసా? ఎవరమ్మా దయ్యమో? చదువుకోండి అంటే స్టోరీస్ చెప్తారా మిమ్మల్ని? అట్లా రాండి దారికి. సుమా, నీ డ్రెస్ నా డ్రెస్ సేమ్ కలర్, సేమ్ పేజ్. మా కలర్ కూడా సేమ్. అవునే, బల సింక్ అయింది ఈ రోజు అందరిది. బుక్స్ తీయండి, కొన్ని వర్డ్స్ చెప్తాను రాసుకోండి. నిన్న నువ్వు నా పెన్సిల్ తీసుకున్నావు, ఇవ్వురా. దగ్గర లేదురా. యాష్ కలర్ డ్రెస్ గెటప్. ఎందుకు అందరు లేసారు? ఓ ఏం సువి, మెడలో అన్ని కురుకులు వేసావు. నా పుట్టినరోజు. ఏ సువి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సువి, వాట్ ఇస్ దిస్? ఈరోజు సువి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే సువి, వీరస్ పార్టీ. ఏమంటున్నా? అయ్యో అదే, నీ బర్త్డేకి తను కేక్ తెస్తుందంట. ఓ థ్యాంక్ యూ, రావే. అమ్మో, ఇది నాకు కాంపిటీషన్ వచ్చేలా ఉంది. స్టాప్ దేర్. వాట్ ఈస్ దిస్ సువి? టుడేస్ మై డే మేడం. ఏంటి? టుడేస్ సువిక్ష బర్త్డే మేడం. ఓహో, ఈ గెటప్ ఏందే, ఈ కుర్కురేలేందే? ఇది కొత్త ట్రెండ్ మేడం, కుర్కురేలు ఇవ్వడం. అబ్బో, వెళ్ళండి. హ్యాపీ బర్త్డే సువి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సువి. థ్యాంక్ యూ. పుట్టిన పాపాకి జేజేలు. థ్యాంక్ యూ రా. ఐ టాక్ ఇంగ్లీష్. యు బర్త్ ఐ విష్. హ్యాపీ బర్త్డే సువి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సువి. థ్యాంక్ యూ రా. టీచర్, వాట్ ఇస్ దిస్? ఎక్కడైనా చాక్లెట్ ఇస్తారు, ఏంటిది? నా క్రియేటివిటీని తొక్కేస్తున్నారు. యూ పిజ్జా పాపా, యూ సైడ్, ఐ గో. స్వీట్స్ తీసుకోండి మేడం. వావ్, స్వీట్స్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సువి. థ్యాంక్ యూ మేడం. డబ్బదా, అంకుల్ తింటాడు గాని. అంత పెట్టుకోద్దు. కూర్చో సిల్కి పాప, పోయితే నీకు లడ్డు ఇస్తాను, కూర్చో. మేడం సిల్కీ ఫీజ్. ఓ థ్యాంక్ యూ మేడం. అమ్మో, 2000. కొంచెం సిల్కీకి ఇంట్లో పూజ చేసేది నేర్పించండి మేడం. ట్యూషన్లో పూజలు నేర్పియాలా? అయినా 2000 ఇస్తే తప్పుతుందా? ఓకే మేడం, ఓకే. ఓకే, బాయ్ మేడం. బాయ్ మేడం. మేడం టేబుల్స్ కొని నేర్చుకున్న వినండి మేడం. ఇప్పుడు టేబుల్స్ కాదు, కూర్చో. ఎవరెవరికి ఇంట్లో పూజ చేసేకి వస్తుంది? మేడం నాకు హిందీలో పూజ చేసేకి వస్తుంది. ప్లీజ్